ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కళ. ఆ కళను నెరవేర్చుకునేందుకు రైల్వే లైన్ సాధన కమిటీగా ఆదిలాబాద్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ, వర్తక, వాణిజ్య, ప్రజా సంఘాల ప్రతినిధులు ఏర్పడ్డారు. ఇక తమ చిరకాల వాంఛ నెరవేర్చుకునే క్రమంలో రీలే నిరాహార దీక్షలతో పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందినటువంటి స్థానికుల దశాబ్దాల కళ ఆదిలాబాద్ ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ అనేటటువంటిది ఇక్కడ దశాబ్దాలుగా స్థానికులకు ఉన్నటువంటి చిరకాల వాంఛ. ఈ యొక్క కళ నెరవేరాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, అలాగే వర్తక వాణిజ్య సంఘాలు, ప్రజా సంఘాలు ఇవన్నీ కలిసికట్టుగా ఒక సాధన కమిటీగా ఏర్పడి ఏకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ సమీప ప్రాంతంలో ఇక్కడ రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అలాగే DCCB చైర్మన్ అడ్డిభోజారెడ్డి, అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా సంఘీభావంగా రావడం జరిగింది. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సాధన కమిటీకి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు, అలాగే TNGOs ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సందా అశోక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అనేటటువంటిది ఎన్ని దశాబ్దాల కింద ఇచ్చినటువంటి హామీ, ఇది ఎప్పటి వరకు నెరవేరేటటువంటి అవకాశం ఉందంటారు? ఈ క్రమంలో ప్రభుత్వం పైన మీరు ఏ విధంగా ఒత్తిడి తీసుకురానున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం ఇదివరకే చాలా ఒక దశాబ్దాల నుంచి ఈ ప్రపోజల్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ తర్వాత ఏం చేసిండ్రంటే రైల్వే మంత్రి గారు ఇదివరకే మరి ప్రపోజల్స్ అనేది పటాన్చేరు నుండి ఆదిలాబాద్ కనెక్టివిటీ పెట్టిండ్రు. సో ఇది సంగారెడ్డి గుండా జైరాబాద్, నారాయణఖేడ్, మరి మిగతా ఏవైతే మెదక్ జిల్లాలోని ప్రాంతాలు ఉన్నాయో ఆ తర్వాత నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ లోని బాన్స్వాడ, బోధన్ నుంచి ప్రయాణించి మరి ఆర్మూరు నుంచి ఆదిలాబాద్కు రావాలా. సో ఈ లైన్ అనేది ఇది సెకండరీ లైన్. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నది. ఏది? హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఆర్మూర్ వరకు ఉంది. డైలీ ట్రైన్స్ నిజామాబాద్ నుంచి వయా ఆర్మూర్ ద్వారా పెద్దపల్లికి వెళ్తున్నాయి ట్రైన్స్, కరీంనగర్. అయితే అక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఓన్లీ 120 కిలోమీటర్స్ ఆదిలాబాద్ పోవాలంటే. ఇప్పుడు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ అనేటటువంటిది దాదాపుగా 3 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో నానుతున్నటువంటి సమస్య. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నటువంటి నేతగా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో మీరు ఏ విధమైనటువంటి పాత్ర పోషించనున్నారు? ఒకటండి, ఇది చాలా న్యాయబద్ధమైనటువంటి, లాజికల్లీ వెరీ కరెక్ట్. యాక్చువల్గా ఆదిలాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు 317 కిలోమీటర్లతోని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ కిలోమీటర్లు వేసి ఏమంటే ముక్కు ఎక్కడ ఉన్నట్టు గిరి చూపెట్టకుండా ముక్కు ఎక్కడ ఉన్నట్టు గిట్ల చూపించినట్టున్నది. 120 కిలోమీటర్లలో అయిపోయేదానికి తక్కువ బడ్జెట్, తక్కువ వ్యయ ప్రయాసాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, ఖర్చు తక్కువ. సో తక్కువ డబ్బులలో ఎక్కువ మాక్సిమం ప్రయోజనం కలిగించేటువంటి అంశం ఇది. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు 120 కిలోమీటర్లు, పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ కేసి 320 కిలోమీటర్లు, దాదాపుగా 317, అంటే 200 కిలోమీటర్ల ఖర్చు తగ్గుద్ది. ఆ 200 కిలోమీటర్ల ఖర్చులు, మ్యాన్ పవర్ అవన్నీ కూడా తగ్గి అద్భుతమైనటువంటి ఆలోచన మనకు ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం. తప్పకుండా దీన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. రేపు రాష్ట్ర ప్రభుత్వం సలహాలు అడిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తడానికి మా కాబోయే ఎంపీలకు కూడా పార్లమెంట్లో, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మా ఆదిలాబాద్ ఎంపీని, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎంపీనే గెలిపించుకుంటామన్నటువంటి నమ్మకం మాకున్నది. కాబట్టి మా ఎంపీ గారితో ఇది ఖచ్చితంగా ప్రతిసారి పార్లమెంట్లో లేవనెత్తి, ఒకవేళ మా ప్రభుత్వమే ఏర్పడితే గనక, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మా ప్రభుత్వం ఏర్పడితే కనుక తప్పకుండా ఈ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వేని సాధించేటంత వరకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తామన్నటువంటి మేము సంఘీభావం తెలుపుతున్నాం. సందా అశోక్ గారు, అలాగే నారాయణ గారు, వీరి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు జరగడం చాలా అభినందనీయం. మా కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇది మొత్తానికి అంటే దశాబ్దాలుగా నెరవేరకుండా ఉన్నటువంటి ఈ యొక్క కళ సాకారం కొరకు ఏదైతే శ్రీకారం చుట్టడం జరిగిందో, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే సాధన కమిటీ పేర కొనసాగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఒక న్యాయబద్ధమైనటువంటి దీక్షలుగా అభివర్ణిస్తూనే ఈ యొక్క విషయంలో, ఈ సమస్య పరిష్కారంలో తన వంతు, అంటే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గానే కాకుండా తమ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తమ పార్టీ వంతుగా కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుక కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే కనుక ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకుంటాననేటటువంటి ఒక
ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. మొత్తానికి ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ప్రజల చిరకాల వాంఛ నెరవేరాలనేటటువంటి ఆకాంక్షను అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా వెలిబుత్తుతోనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.